లక్షెట్టిపేట అసెంబ్లీ నియోజకవర్గం కావడానికి భౌగోళికంగా ఆర్థిక వనరుల వలన, రహదారుల వలన, వాణిజ్య వర్తక వ్యాపారులకు అనుకూలంగా ఇలా ఏ విధంగా చూసుకున్న అన్ని రకాల అర్హతలు ఉన్నవి అని లక్షెట్టిపేట సాధన సమితి సభ్యులు డిప్యూటీ ఎంఆర్ఓ శ్రావణికి వివరించారు. శాంతియుతంగా చేసే మాయి పోరాటానికి ప్రజలు, నాయకులు, అధికారులు, మీడియా వారు మాకు సహాయ సహకారాలు అందించాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షెట్టిపేట నియోజకవర్గం సాధన సమితి సభ్యులు బిరుదుల సంతోష్, గంధం సత్యనారాయణ, రామగిరి శ్రీనివాస్, దూరిశెట్టి భోజయ్య, మంచాల క్రాంతి, హనుమండ్ల శంకర్, గడుసు సత్యనారాయణ, వేముల ప్రేమ సాగర్, రావుల రాజేష్, తిప్పని మల్లేష్, ముత్తే ఆనందం, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లక్షపేట సాధన సమితి తరపున మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2009లో మా లక్షపేట నియోజకవర్గం ఉండేది. అప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నియోజకవర్గం అయిన తర్వాత ఆ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. మంచిర్యాల నియోజకవర్గం కావడం వలన ఇక్కడ మనకు చాలా సమస్యలు నెలకొన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక సబ్ కలెక్టర్ ఆఫీసు ఉన్నది. ప్లస్ మనకు ఫైర్ ఇంజన్ స్టేషన్స్, రోడ్ రవాణా వ్యవస్థ కావచ్చు, జాతీయ రహదారుల వెడల్పులు కావచ్చు, అభివృద్ధి కోసం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో అవి మా లక్షపేట ప్రాంతంలో జరగటం లేదు. అందుకోసం అని చెప్పేసి మా లక్షపేటకు చుట్టుపక్కల ఉన్న మండలాలను కలుపుకొని లక్షపేట, దండపల్లి, జన్నారం, ఇటు వచ్చి పక్కన హాజీపూర్ మండలాలను కలుపుకొని మాకు లక్షపేట అసెంబ్లీ నియోజకవర్గం కావాలని ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లక్షపేట పాత నియోజకవర్గము, పాత తాలూకా కాబట్టి దాని దృష్టిలో ఉంచి సమంతగా కొనకడానికి కొయ్యగా చేసినారు. కాబట్టి అది మంచాలకి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఒక పల్లెటుగా దీని స్థితిలో ఏర్పడ్డది. సరైన సౌకర్యం లేక గత నాయకులు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎన్నో 20 ఏళ్ళు చేసారు, చాలా దీనస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు వచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే గారు చేయాలంటే చాలా అన్ని అభివృద్ధులు జరుగుతున్నది. అన్ని హాస్పిటల్ అయినాయి, అన్ని కాలేజీలు జరిగి మంచి అభివృద్ధులు జరుగుతున్నాయి. ఇంకా జరగాలని వారి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి కావాలి. పునర్భ నియోజకవర్గం కల్పించి, నూతన నియోజకవర్గం కల్పించి దాని కేంద్రంగా ఏర్పాటు చేసి లక్షపేట, దండపల్లి, జన్నారం, హాజీపూర్ ఏర్పాటు చేయాలని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన గౌరవ మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు కూడా పేరు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు యువత కానీ అన్ని అభివృద్ధులు ఇలా ఫైరేషన్ కానీ ఇంకా వేరే సమస్యలు కానీ సదుపాయాలు లేవు. అన్ని రోజులు దినానికి అభివృద్ధి కావాలి. కాకుండా ఇంకా ఎన్నో రకాల దీనశక్తిగా కాబట్టి దీని పునఃగా కొత్తగా నూతనంగా మళ్ళీ దీని కేంద్రంగా లక్షపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలని చెప్పి పేరున హృదయపూర్వకంగా నా ప్రజలకందరికీ కోరుతున్నాం. ధన్యవాదాలు. జేబీ నాయకులకు నాకు నమస్కారాలు. మేము ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఇంటర్ 10th వచ్చినప్పుడు లక్షపేట నియోజకవర్గం, లక్షపేట అంటే ఈ ఆఫీసు మంచి ఒక స్థాయిలో ఉండేది. తర్వాత మేము వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవసాయం అనేది దండపల్లి అన్నీ ఒక మంచిర్యాల డామినేషన్ మీద ఇది అసలు కనబడకుండా పోతుంది. అట్లా మంచిర్యాల వేరే చేసి మాకు కూడా లక్షపేటను, దండపల్లి కానీ, జన్నారము, ఈ యొక్క కాలువనీళ్ళు పార్కం కానీ, ఏటి కినాలకి సంబంధించి రైతాంగం ఒకరోజు అట్లా అమ్ముకున్నానని ఒక ఎవరైనా అడగాలంటే కూడా ఇక్కడ ఎవరు లేరు. ఒక పెద్ద మనిషిలాగా ఈ యొక్క మామూలు గ్రామాల పరిస్థితిని అర్థం చేసుకుంటూ నాయకుడు కావాలంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ నాయకుడే మాకు ఎమ్మెల్యే కావాలి. కాబట్టి ఇక్కడ మాకు నియోజకవర్గం కంపల్సరీ కావాలని మీకు వినపై ఈరోజు ఆఫీసులో ఇవ్వడం జరిగింది.